ఇగో తెల్ల ఊరుగా వచ్చింది చూడు. నేను ఎన్నటి తినలే. రోజు బిర్యానీ తినా నాకు బోర్ కొట్టేదిరా. బిర్యానీ కోసం నా భార్యనే వదిలేసుకున్నా. అరే సృజన చికెన్ పీస్ తినరా. నా ఫేవరెట్ చికెన్ బిర్యానీ కదా. నేను ఒక్కదన్నా తింటే డిస్ట్ అవుతుంది. చెప్పుతో కొడతా. పాసిపోయిన పువ్వు ఉంటుంది తీసుకురా. అన్న బిర్యానీ కోసమే గంత పెద్ద పని చేసినావంటే నువ్వు బిర్యానీ లావరే, నేను బిర్యానీ లావరే. రవి గాంధీ బంధు పడాలి. ఆకలి అవుతుంది అన్న. ఏం తింటావురా? చైనీస్ ఎగ్ రైస్ అన్న వెజ్ మంచిగా తిందాంపా. గంగవ్వ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎప్పుడో బోసిపోయిందిరా. ఇప్పుడు మనూళ్ళో కొత్తగా బిర్యానీ సెంటర్ అయింది, జబర్దస్త్ ఉన్నది. ఎప్పుడైందన్న? అది మీకు తెలియదారా? మొన్ననైంది. ఉన్న వాళ్ళంతా అక్కడికే పోతారు. సూపర్ టేస్ట్. తినిపిస్తా పారు మీకు. ఉన్నారా? ఓ అవ్వా ఇంట్లున్నారా? ఓ లచ్చమ్మా పాసిపోయిన పువ్వు ఉంటుంది తీసుకురా. ఇంత కూర ఉంటాయిలేవే? కూరలేదా? సరే వావా ఇంత సలుపు ఉంటాయారా? అవా కొంచెం కూర ఉంటాయాలో. తొక్కుంది అయ్యన్నా, తొక్కుంది అయ్యన్నా. తొక్క అమ్మ కౌసులేంది మనకు ముద్ద లోపలికి కొనలేకపోదు. ఇంత చికెన్ మటన్ ఉంటాయలేరు, ఇంత చికెన్ మటన్ ఉంటాయలేరు. చికెన్ లేదు మటన్ లేదు, ఇంకా నీకు బువ్వేసిన మా ఎక్కువ. సరే అమ్మ. బిర్యానీ ఏం కేటనే ఒక 10 నిమిషాలు పడుతుంది. అవుతుంది. 11 అయిపోయింది, ఇంకా బిర్యానీ కాలేదు. మాకు ఆకలి అవుతుంది. గరం గరం దమ్ అవుతుంది. ఇప్పుడే 10 నిమిషాల ప్లేట్లో గరం పొగలు బిర్యానీ తీసుకొచ్చి పెడతా. అన్న ఆకలి బాగా అవుతుంది. ఆసనకంతా నోరు ఇరులుతున్నాయి చెప్పరు కానీ. సరే సరే కూర్చో తీసుకొస్తా. పొద్దుగాల బిర్యానీతో స్టార్ట్ చేసి మళ్ళా పొద్దుకి బిర్యానీతో ఎండి చేస్తే అబ్బా సాలరా ఇక లైఫ్. అవ్వా అరే రోజు తినుడేనే, నువ్వు తినని రోజు ఏముంది చెప్పురా. రోజు బిర్యానీ తినా నాకు బోర్ కొట్టదురా. టిఫిన్ బిర్యానీ తింటా, లంచ్ బిర్యానీ తింటా, డిన్నర్ కూడా బిర్యానీ తింటా. చంద్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటేనే చందురా. అని ఒక మాట చెప్పురా. కోట్లు కానీ రోజు బిర్యానీ తింటారా? కానీ మనం తింటాంరా, మనమే గ్రేటు. సూపర్ వాసన వస్తుంది. ఎందుకైనా మంచిగా ఒకసారి టేస్ట్ చేద్దాం. కొద్దిగా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఆహా అద్భుతం. ఓ సూపర్. బిర్యానీ అంటే ఇప్పుడు ఉంది కానీ బీరు. ఇప్పుడైతే బిర్యానీ తిందాం, బిర్యానీ తినిపోయి బీర్ తాగుదాం, మళ్ళీ బీర్ తాగొచ్చి మళ్ళీ బిర్యానీ తిందాం. రిపీట్ అయిపోయా. అమ్మా తోడు నీ అసలు సోపతి నాకు ఉండాలి రా. థ్యాంక్ యూ మామా. అన్నా చెప్పండి. ఏందన్నా నువ్వే టేస్ట్ చేస్తున్నావు? నాకు అర్థం కాదు. మీరు వేస్ట్ చేయొద్దని నేను టేస్ట్ చేస్తున్నా బ్రో. ఎందుకంటే పర్ఫెక్ట్ ఉండాలి. పర్ఫెక్ట్ ఉంటే 10 మంది వస్తారు నాకు. ఏమన్నావా నువ్వు? వాసన చూసే బిర్యానీ ఎట్లుందని చెప్పచ్చే, ఇక దానికి టేస్ట్ చేస్తున్నావు నువ్వు. అన్నా నువ్వు జాబర్వేనే, జాబ్ ఇడిచి పెట్టుకుని బిర్యానీ పాయింట్ ఎందుకు పెట్టుకున్నావే? ఐఎమ్ ఏ బిగ్ బిర్యానీ లవర్ బ్రో. ఐఎమ్ ఏ బిగ్ బిర్యానీ లవర్ బ్రో. బిర్యానీ కోసం నా భార్యనే వదిలేసుకున్నా. బిర్యానీ కోసం నా భార్యనే వదిలేసుకున్నా. అన్న బిర్యానీ కోసమే గంత పెద్ద పని చేసినావంటే నువ్వు దేవును అన్న. అవుగానన్నా ఊళ్ళే నువ్వు ఏవట్టే గంగవ్వ దుకాణం మొత్తం ఆగమైందట. ఆ గంగవ్వ దుకాణం ఖర్చులు అందరికి చెప్తుంది. రవి దుకాణం పెట్టుకుంటే నా దుకాణం మొత్తం లాస్ అయింది, ఆయన ఏవాటి నాకు పొట్ట కొట్టినని చెప్పి ఊరోళ్ళందరికీ కోడే కూర్తుంది గంగవ్వ. తెలుసా నీకే విషయం? చూడు తమ్ముడు, నా బిజినెస్ నాది, ఆమె బిజినెస్ ఆమెది. ఆమెదేమో ఫాస్ట్ ఫుడ్ దందా, నాదేమో బిర్యానీ దందా. నాకు బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి నేను ఇది పెట్టుకున్నా. ఆమె కావాలని నేను జడగొడతలేను. ఆమె దగ్గర కోటలో వెళ్తున్నాను. నేను మంచిగా టేస్ట్ మంచిగా కాబట్టి 10 మంది వస్తుర్రు. దానికి ఆమె గట్ల కూడా నేనేం చేస్తా చెప్పు. అన్న ఈ పనికిరా ముచ్చట్లా నిడిచిపెట్టా. ముందుగానే బిర్యానీ తీసుకురా. ఏ సరే తమ్మి తెస్తున్నా.
పాసిపోయిన పువ్వు ఉంటాయి రవా ఓవా కాలు రెక్కలు మంచిగా ఉన్నాయి, చేతులు మంచిగా ఉన్నాయి, దేవుడు నీకు ఇంత మంచిగా రూపకం ఇచ్చిండు. కట్టం చేసుకొని బతుకుపో. బాబు ఏం కట్టం చేయకనే కదా ఇట్లా అడుక్కుంటున్నా. ఏ కట్టం చేసినా కానీ పొట్ట తిప్పల కోసం కానీ. సపడాడవా చెమట ఆడిపి మంచిగా పని చేసి తిను. సపడాడవా పో. ఇది చికెన్ బిర్యానీ, ఇది మటన్ బిర్యానీ, ఇది వెజ్ బిర్యానీ. ఏమొచ్చింది, ఏం పెంట అవుతుందేమో. రవి గంగవ్వ ఒక చికెన్ బిర్యానీ తీసుకురా. ప్లేటా సింగలా? సింగిల్ తీసుకురా. తెత్తున్నా గంగవ్వ. ఇగో అవ్వ నీకోసం స్పెషల్ బిర్యానీ. గిరాకీ ఎట్లా అవుతుంది? మంచిగా అవుతుంది అవ్వ. మంచిగా నడుతుందా దాందా? మంచిగా నడుతుంది. సరే నెల అయితే బాగున్నది. ఓకే తినుర్రి. సరే రవి ఇట్లా ఇదేంటిదో సూత్రా. గంగవ్వ చెప్పు. 4 బుక్కలు తిన్నా. అవో ఈ బుక్క కావో పురుగు వచ్చింది చూడు. పురుగు ఎక్కడిది గంగవ్వ? ఇప్పటికే 10-12 మంది తినిపోయారు, వాళ్ళు ఏమని లేరు. నీకు పురుగు వచ్చిందా? అంటే నాకు కళ్ళు గిట్ట కనబడతలేవు అనుకోని నేను గుడ్డిదాన్ని అనుకుంటున్నావా? నువ్వు మనసులో ఏదో పెట్టుకొని నువ్వు పబ్లిక్ కూడా అదే చెప్తున్నావట. ఇదే దుకాణం పెట్టి నుంచి నాకు ఓళ్ళు అత్తలేరు అదేదని మనసులో పెట్టుకొని నీకే గిరాకీ వస్తే నాకేం కుళ్ళు లేదు. నా గిరాకీ ఎప్పుడో బంద్ అయినా నడిచినట్టే, నడకున్నా నడిచినట్టే. నీ మీద కుళ్ళ కుళ్ళ పెట్టుకున్నాడు. ఇగో మనసులో ఒకటి పెట్టుకొని పైకోట నాకు కావాలంటే బిర్యానీ డబ్బులు ఇవ్వకు. ఇక్కడ కస్టమర్ వచ్చే టైం కదా. అంటే నీకు నేను ఎట్లా కనబడుతున్నా? పైసలు లేక పిచ్చిదాని తిరిగి కనబడుతున్నా అనుకుంటున్నావు. పైసలు ఇవ్వకుండా వారే అంటున్నావు. నేనైతే కావాలని ఏం చేయలేను. మంచి శుభ్రత పాటిస్తాను హోటల్లో. పోలీస్ స్టేషన్ గిట్ట కంప్లైంట్ ఇవ్వకపోతే మంది పానాలకు అధ్యతలు అనుకుంటున్నావు నువ్వు. అట్లేముండదు. బిర్యానీ ఎన్నో తిన్నా, 1,900 మంది తిన్నా బిర్యానీ. లావణ్య గారు చెప్పండి రవి. చికెన్ బిర్యానీ తింటారా, మటన్ బిర్యానీ తింటారా? ఏ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వద్దు రవి, ఇలా ఫాస్టింగ్ కదా తినా. ఓహో నేను మర్చిపోయినా. మరి వెజ్ బిర్యానీ తీసుకురమ్మంటారా మీకోసం? వెజ్ బిర్యానీ వద్దు రవి, ఏదన్నా వెరైటీ ఉంటే తీసుకురాపో. వెరైటీ అంటే మరి మీకోసం ప్రత్యేకించి టమాటా పప్పు వైట్ రైస్ తింటారా? తింటా, తీసుకురా. ఓకే తీసుకొస్తా మీకోసం. వేడి వేడి రైస్ టమాటా పప్పు. వావ్, థ్యాంక్ యూ రవి. అవన్నీ గారు ఎట్లుంది పప్పు? సూపర్ ఉంది రవి. అవును రవి, ఈ వారం రోజుల నుంచి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తిన్నా. ఆ బిల్ ఎంత అయింది ఒకసారి చూస్తే అయిపోతుండే కదా. లావణ్య గారు మీకు బిల్ ఏంటండి? బిల్ ఏం అవసరం లేదు, మన హోటల్ అనుకోర్రి. మీరు బిర్యానీ తింటారా, వెజ్ నాన్ వెజ్ ఏది కావాలన్నా మన హోటల్ అనుకుని వచ్చి తినేయండి. మీకు బిల్ ఎందుకు? ఏమో రవి, నువ్వు చాలా మోమాట పెట్టేస్తున్నావు, ఫుల్గా పెడుతున్నావు. ప్రేమ కొద్ది నీ ప్రేమ తట్టుకోలేకపోతున్నావు, అందరు లావ్ అవుతున్నావు అంటారు. ఎవరన్నారు మీరు లావ్ అవుతున్నారు అని? ఏ లావేం అవుతలేరు. మీరు లావ్ అయితే కానీ నాకైతే లవ్ మీ మీద ఇంకా పెరుగుతుంది. మీరు లావ్ అయితే కానీ నాకైతే లవ్ మీ మీద ఇంకా పెరుగుతుంది. వచ్చిపో రవి. రవి అని సంగతి చెప్తా. ఇప్పుడు దానికి అనుకుందా బిర్యానీస్ అంటారు, పైసలు ఇయ్యి లేకపోతే లేదంటున్నాడు అని సంగతి ఏర్పడుతుందా కానీ నడిచేది. అవ్వా పాసిపోయిన బువ్వ తీసుకొచ్చిండే, ఇక నాకు పైసలు ఇస్తే నేను పోతా. పైసలు మా అవుతుందా నాన్న? పాసిపోయిన బువ్వ రేపడుతుంది అడకరాకు. నేను పాస్పోర్ట్ సెంటర్ బంద్ చేస్తారా? అవ్వా గట్లా బంద్ చేస్తా నువ్వెట్లా బతుకుతావు, నేను ఎట్లా బతుకుతా? ఇక గిరాకీ అయితే లేదు, ఏమైతే లేదురా. రవిగానికి బాగా గిరాకీ అవుతుంది. అవ్వా వాడు దంద పెట్టిందని మన దంద ముంచుకుంటావానే, మనం ఏదో ఒకటి చేయాలనే. అన్నీ ఏదొక్కటి చేయాలని ఒక ఉపాయం చేసిండ్రా నేను. ఏం ఉపాయం అవ్వా? ఇగో ఈ టేస్ట్ పౌడర్లా ఒకటి సర్పాకిటి కలిపిన. 1 రోజు 2 రోజులు 3 రోజులు తిను.
తినంగా అటు చూడంగా ఇగో ఈ డబ్బా అటు పెట్టు, ఈ డబ్బా మన ఇంట్లో పెట్టి ఆ డబ్బా పట్టుకొని రా నాన్న. నువ్వు చెప్పింది మంచిగా ఉంది అవ్వ. నేను 2-3 రోజులు పోతా, అన్న ఏం చెప్తున్నా ఏం కథ అని అన్నీ చూసుకుంటా. మెల్లగా మాటలలో పెట్టి ఈ డబ్బా ఆడ పెడితేనే అంతగా వచ్చేస్తా. కానీ ఈ డబ్బా మన ఇంట్లో పెట్టావు నాన్న. సరే అలా ఆడబెట్టా, ఇది మన ఇంట్లో పెట్టు. అవ్వ నీ ప్లాన్ మంచిగా ఉంది. నానవా పింఛన్ పైసలు వచ్చినాయి కానీ మన ఊళ్ళో బిర్యానీ సెంటర్ పెట్టారే, మస్తున్నదట, పోయేద్దాం మరి. ఏ బిర్యానీ రా బిర్యానీ అంటున్నావు? బిర్యానీ అద్దేమద్దు, కూర తెచ్చుకొని 3 పూటలు తిందాం మనం మంచిగా ఇంటికాడ. చికెన్ ఏం తింటే ఊకే అనుకో మన ఇంటికాడ బిర్యానీ మస్తు టేస్ట్ ఉందట. మన ఊరు వాళ్ళు అందరు పోతురు, మనం కూడా పంప. ఇక నువ్వు చెప్పు తినవు కానీ పోదాం పైగా. తీసుకో తినే, ఇగో ఇక మస్తు అంటే మస్తు కమ్మగా ఉంటుంది, బాగా ఫేమస్ ఇడ. మంచిగా ఉందిరా, నేను ఎన్నడు తినలే. తిరువలు మంచిగా తింటాను కానీ పైసలు ఎన్ని అవుతాయో ఏమో. ఎన్నో కొన్ని ఇద్దాంది, తిను మంచిగా తిను. కొన్ని ఇస్తే తీసుకుంటారా? బ్రదర్ ఇంకేమన్నా ఇయ్యాలా? చాలా అంకుల్, బిల్ ఎంత? అవి ఎట్లుందా బిర్యానీ? మంచిగా ఉందిరా. మనం చెప్పలేదా? చెప్పినావు. బిల్ 1500 అన్న. అవును బ్రో, దేశీ గీ తోటి చేసిన స్పెషల్ 2 బిర్యానీలుగా 1500 రెండింటికి. అనవా 1500 బిల్లు. బుక్కెడు బువ్వకు గింతంత బువ్వ పెట్టిండు ప్లేట్లల్లా, గదానికి 1500 ఆరా. నేను అందుకనే చెప్పిండ్రా నీకు, కిలంతా కూర తెచ్చుకుందాము మంచిగా వండుకొని తిందాము, ఈ బిర్యానీ వద్దు ఏమద్దురా అని చెప్పినా. నేను చెప్తే నువ్వు విన్నావా? నా పైసలు అన్నీ కూడా చెత్తి పోతే పోతే పైసలు. బిర్యానీ ఎంత మంచిగా ఉందే, ఇసొంటిది ఎప్పుడన్నా తిన్నావు నువ్వు? ఒక్క పూటకు 1500 రూపాయలు పెట్టుడు, నెల రోజులు తిందు మనం అన్ని తీర తెచ్చుకొని. నీ ముఖం పాడుగాను, నీ అచ్చుడు పాడుగాను వచ్చినావు, నీ తిండి పాడుగాను. బిర్యానీ బిర్యానీ బిర్యానీ. మొదటి బిర్యానీ నా బొక్కలకు, 2వ బిర్యానీ నా పేగులకు, 3వ బిర్యానీ నా కాళ్ళకు, 4వ బిర్యానీ నా కండలకు, ఈ 5వ బిర్యానీ తింటే నా మనసు మొత్తం హాయి పంటది. బిర్యానీ రా. హలో, మొత్తం వచ్చిపోయిందా? తాతయ్య చచ్చిపోయింది అంటాడు, ఏడుతుండు తింటుండు, వీడేం మనిషిరా బాయ్. కనిపిస్తలే, కాలేజ్కి పోతున్నా. కాలేజ్కి పోతున్నా? సరే కానీ తిన్నావా? ఎందుకు తినకపోతే తినిపిస్తావా? నువ్వేదంటే అది తినిపిస్తా పా. ఏంది పొద్దుగల పులిహోర కలుపుతున్నావా? పులిహోర కలుపుతలేను. సరే కానీ బిర్యానీ తిందాంపా, నీకు బిర్యానీ అంటే బాగా ఇష్టం కదా. నాకు బిర్యానీ ఇష్టమని నీకో చెప్పిరు. నాకా? నేను ఇన్స్టాగ్రామ్ ఐడిలో చూసిన బిర్యానీ లవర్స్ అని రాసుకున్నావుగా, బిర్యానీ లవర్స్ అని రాసుకున్నావుగా. మస్తు చూసినా కానీ తినిపించే మొక్కమేనా నీది? అంతేనా? ఇంకేం కావాలా? వీలైతే చికెన్ బిర్యానీ, కుదిరితే మటన్ బిర్యానీ, అవసరమైతే థమ్స్అప్ కూడా తాదాం. ప్లీజ్ రావచ్చుగా నాతోని, ప్లీజ్. బిల్లు నువ్వే కట్టాలి మరి.
బిల్లు నేనే కడతా, ఏది ఉన్నా నేనే చూసుకుంటా. నాకు ఫుల్ పైసలు ఉన్నాయి. ఇక్కడ బిర్యానీ మస్తు టేస్ట్ ఉంటుంది, తిను. అవో ఏంది ఒకటే చెప్పినావు, నువ్వు తినవా? నువ్వు తింటేనే తిన్నట్టే. అబ్బో నేనే తింటది. తిను తిను. ఇక్కడ బిర్యానీ విత్తనం నా పానం కొట్టుకుంటుంది. పైసలు ఒక్క బిర్యానీ మందే ఉన్నాయి. తిను. నేను ఒక్కదన్నా తింటే డిస్ట్ అవుతుంది, నువ్వు కూడా తిను. నువ్వు తింటే సరిపోతుంది, దిష్టి ఏం దాకా. తిను మంచిగా తిను. సృజన, నీకు ఒకటి చెప్పాలనా? చెప్పు. నువ్వు బిర్యానీ లవరే, నేను బిర్యానీ లవరే. మన ఇద్దరం లవర్స్ అయినామనుకో, మంచిగా రోజు బిర్యానీ తినచ్చు. ఏమంటావు? రోజు తినిపిస్తేందుకు నీ దగ్గర పైసలు ఎడుకుని వస్తాయి. పైసల గురించి నువ్వు పక్కన పెట్టు. అండుకున్నోనికి ఒకటే కూర, అడుక్కున్నోనికి 66 కూరలు, కున్నోనికి 66 కూరలు. నాకు ఫుల్ బిజినెస్లు ఉన్నాయి, ఫుల్ ఎంపైతా నేను. అంటే నువ్వు అడుక్కుంటున్నా? చీకా, మనది మొత్తం రాయల్ బిజినెస్, మొత్తం వేరే ఉంటుంది మనది. తిను. నువ్వు తిను. అన్న బిల్ ఎంతనే? 300. 300? అన్నా సెటప్ నెంబర్ ఎక్ చేసినవేందన్నా, మస్తు ఉందండి ఇక్కడ. మంచిగా కుదిరిందా తమ్మి? నెంబర్ ఎక్ సెట్ అయింది. అవును కానీ అన్న, ఇలా మసాలాలు నువ్వే తయారు చేస్తావా? హోమ్ మేడ్ తమ్మి, మన ఇంటికాడ మనం తయారు చేసిన మసాలాలు, అందుకే ఈ ఫ్లేవర్ వస్తుంది కదా. సరే అన్న, మరి అప్పుడప్పుడు వస్తా. ఓకే, థ్యాంక్ యూ తమ్మిరా. సరే అన్న. అరే చిట్టి, ఏం తిందాంరా? నా ఫేవరెట్ చికెన్ బిర్యానీ కదా, చికెన్ బిర్యానీ తిందాం. అరే ఇది నీ బర్త్డే కదా, చికెన్ ఏంది? మటన్ బిర్యానీ కూడా తిందాం. మటన్ వద్దు కానీ చికెన్ తిందాం. చికెన్ నేను రోజు తినమన్నా తింటా. రోజు తినాలని నాకు కూడా ఉంటుందిరా, కానీ డాడీ డబ్బులు ఇవ్వద్దా? ఇప్పుడైతే చికెన్ బిర్యానీ ఉమ్మేద్దాం. ఓకే అన్నా, 2 ప్లేట్లు చికెన్ బిర్యానీ తీసుకురా. సూపర్ ఉందక్క. 2 ప్లేట్ల గరం బిర్యానీ వెళ్ళి దేవ్. అబ్బా మాధు బ్రో, ఇప్పుడు వచ్చారు, ఇప్పుడే 2 ప్లేట్లు ఉంటా కట్టిన. ఏంది లేదా అన్నా, డిన్నర్ అన్న ఆడు సైకో అన్న. బిర్యానీ అనేది ఇంటికోడు, అడుగులో పొడుగులు ఉంటాయి కూడా. ప్లీజే, మీరు టైంలో వచ్చారు, ఇప్పుడు ఎక్కడిది? ఇప్పుడు మళ్ళీ ఎత్తా కదా, రాత్రి వచ్చి తినిపోర్రి. నీకు గురించి తెలుసుగా అన్న, ఆడు ఎట్లుంటాడే. అరే బిర్యానీ లేదా? ఐ వాంట్ బిర్యానీ అన్నా. చూడన్నా ఏదన్నా ఇంటియనా మీకియనా చందు బ్రో? అక్క మామని కొద్దింత బిర్యానీ ఎట్లా? బిర్యానా? మేమేనా వండుకొని తింటున్నాం ఏంది? మేము కూడా కొనుక్కునే తింటున్నాం. అక్క అట్లా అనక అక్క, ఆడు బిర్యానీ తినని ఇంటికి కూడా అక్క. ప్లీజ్ అక్క, దండం పెడితే కాలు మొక్తా అక్క. చెల్లె బర్త్డా అని ఇక్కడికి వచ్చినాం మేము. ఎలా మమ్మల్ని అడిగితే మేము ఎట్లా ఇవ్వాలి? బర్త్డేనా చిట్టి? బర్త్డే నాడు అందరికి కేక్ ఇచ్చి చాక్లెట్ ఇస్తే బిర్యానీ కొద్దిగా అంత ఇవ్వను ప్లీజ్ మామనికి. సరే పోన్లే అక్క, కొద్దిగా ఇస్తాం. సరే, ఇంకా ప్లేట్ తీసుకో. ఎక్కడదా బిర్యానీ? ఇక్కడైతే ఏందిరా, నువ్వు తిను బిర్యానీ ముందుగా. చెప్పురా, ఎక్కడిదిరా? అరే గాక దానం చేసిందిరా. బిర్యానీ ఇచ్చిందిరా, థ్యాంక్స్ చెప్పురా. అరే బిర్యానీ తినేది నేనా నువ్వురా? నువ్వే చెప్పు థ్యాంక్ యూ. కరెక్టే, నేనే చెప్పాలి. చెప్తా. బిర్యానీ ఇచ్చింది నువ్వేనా? థ్యాంక్స్. నేనే కాదు, మా అక్క కూడా ఇచ్చింది. ఏం పేరు? నా పేరుతో నీకేం అవసరం? బిర్యానీ ఇచ్చినగా తినిపో. అరే పేరు చెప్తే ఏమన్నా అరిగిపోతావా? చెప్పు, ఏం పేరు? నీకు బిర్యానీ కావన్నా నేను కావన్నా? ఛీ, నా పేరు కావన్నా? నాకు బిర్యానీ కావాలి, నీ పేరు కూడా కావాలి. చెప్పు. మౌనిక. నువ్వు మౌనికవి కాదు, మరి నాకు బిర్యానీ దానం చేసిన దేవత. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఓరి బాడుకోవడా, బిర్యానీ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు కానీ ఐ లవ్ చెప్తారా ఎవడైనా? ఈయనకేమన్నా పిచ్చా అక్క, ఇట్లా మాట్లాడుతుండు? ఇప్పుడే కదా నన్ను చూసింది, అప్పుడే ఎట్లా చెప్తావు ఐ లవ్ యూ అని? దానికి ఏముంది?
ఇప్పుడు బిర్యానీ నచ్చింది అనుకో ఇప్పుడే తింటా. ఇప్పుడు నువ్వు నాకు నచ్చినావు అందుకే ఇప్పుడు ఐ లవ్ చెప్పిన. అట్లనా? చెప్పుతోని కొడతా. బిర్యానీ అనే అమ్మాయి నాకు బాగా ఇష్టం, కొట్టా పడతా. అయినా నా గురించి ఏం తెలుసా ఐ లవ్ చెప్తున్నావు నువ్వు? నా గురించి నువ్వు తెలుసుకో. నా పేరు చందు. నేను ఒక పెద్ద బిర్యానీ లవర్. నేను తినని బిర్యానీలే లేవు. పొద్దుగాల లేస్తే పొద్దుకి రాక బిర్యానీ తింటూనే ఉంటా. నువ్వు ఒప్పుకున్నావు అనుకో నేను బిర్యానీలా కమ్మగా చూసుకుంటా. ఒప్పుకో. రే పిస మాట్లాడకు. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? వాళ్ళ ఇంట్లో తెలిసిందనుకో బొక్కలు ఇచ్చి రవాణాతో బిర్యానీ అయిపోతారు. పిచ్చోడా ఇట్రా. బిర్యానీ లవరు ఆయన మన లగ్గం చేసుకుని అవుకో రోజు మంచిగా బిర్యానీ పెడుతుంది, కూడా వండచ్చు. కానీ వీడు పెద్ద బిర్యానీ లవర్ లెక్కున్నాడు. వీడిని లవ్ చేసినాం అనుకో రోజు బిర్యానీ తినిపిస్తాడు, మనం రోజు తినచ్చు. అవునక్క. సరే ఆలోచించుకొని చెప్తా కానీ ఇప్పుడైతే బిల్లు కట్టుకో అన్నకి, మళ్ళీ రేపు కలుసుకుందాం. కడతా మొత్తం కడతా నేనే. అలా బిల్లు రాసుకో మన ఖాతాలా. నేను అరే సృజన చికెన్ పీస్ తినరా. తింటా. అరే సృజన నిమ్మకాయ వండుకోరా, కమ్మ ఉంటుంది. సరే. ఉల్లిగడ్డ తినరా, ఇంకా బాగుంటుంది. ఏమడుతున్నావు? తింటున్నా కదా ఆగస్తలే. సరే నువ్వు తిను, నేను రవాణాతో మాట్లాడతా. అన్నా మంచిగా గిరాకీ అవుతుందా? అవుతుంది తమ్మి. రొద్దులో ఒక 80 ప్లేట్లు, నైట్ 40, మొత్తం 120 ప్లేట్లకు రోజు అమ్ముతుంది. అన్నాక రైతు అందుకో అనే. అవ్వా నువ్వు చెప్పినట్టే రవణ బిర్యానీ సెంటర్కి ఏండే, నువ్వు ఇచ్చిన డబ్బానే ఆడ పెట్టచ్చిన్నే. అవును కానీ పుష్కన ఏమన్నా అవుతుంది అన్న వాళ్ళకు. మా అంటే ఏమైంది నాన్న బయలు పెడుతుంది అని బిర్యానీ సెంటర్ బంద్ పడుతుంది. అవునా అవ్వా, బయలు పెడితే పెట్టాను కానీ రవాణా బిర్యానీ సెంటర్ క్లోజ్ అయిపోతుంది. మంచి ఏమనేది ఫాస్ట్ ఫుడ్ ఇటు బిర్యానీ సెంటర్ రెండు నడిపించచ్చు. ఆడు నా గిరాకీ అంతా మలుపుకొని డెవలప్ అవుతా అనుకోండు. ఇప్పుడు మన గిరాకీ చూపిస్తాను సంగతి. ఇదేందవ్వా? బిర్యానీ అండి నా తిందాం. బిర్యానీ చేసినావానే? మరి మనం వండింది మనం తింటే మంచిగా ఉంటే జనాలు వస్తారు కదా, టేస్ట్ చేస్తాడా? ఏం మరి అవుతుంది తిను. అబ్బా బిర్యానీ అసలు కమ్మగా వస్తుంది, తిను. కడుపు నొత్తుంది, కడుపు అంతా విసుకుతుంది. ఎవరా అవ్వా నా కడుపు అంటుందే. కొంపదీసి ఏ డబ్బు ఇచ్చినవురా? అబ్బా డబ్బా గిట్లా చేంజ్ కావచ్చే, నాకు బాగా ఒత్తుకొస్తుంది. నేను డబ్బా పట్టుకొని పోతే